Jungle. Audio Jungle. టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. సిబిఎస్ఈలో పాఠ్యాంశాలుగా కృత్రిమ మేధ, యోగా. వచ్చే విద్యా సంవత్సరం అనగా 2019-20 నుంచి సిబిఎస్ఈ పాఠశాలల బోధనా ప్రణాళికలో 3 నూతన పాఠ్యాంశాలు చేరనున్నాయి. విద్యార్థులకు కృత్రిమ మేధ, యోగా, చిన్నారుల సంరక్షణ విద్యను పాఠ్యాంశాలుగా అందించాలని సిబిఎస్ఈ పాలనా మండలి ఇటీవల సమావేశంలో నిర్ణయించిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 9వ తరగతిలో కృత్రిమ మేధ ఐచ్ఛికాంశంగా ఉంటుంది. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన పరిచయం సుమారు 12 గంటల బోధనతో 8వ తరగతిలోనే జరుగుతుంది. సీనియర్ సెకండరీ స్థాయిలో యోగా, చిన్నారుల సంరక్షణ విద్యను ప్రవేశపెడతారు. విద్యార్థులకు ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రస్తుత 5 తప్పనిసరి పాఠ్యాంశాలకు 2 అదనపు పాఠ్యాంశం అవుతుంది. ఉగాది రోజే నవోదయ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా వేయండి, విద్యార్థులు తల్లిదండ్రుల వినతి. నవోదయ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల కుటుంబాలు ఈ ఏడాది ఉగాది పండుగ సంబరాలు జరుపుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఉగాది రోజైన ఏప్రిల్ 6వ తేదీనే నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశానికి గాను పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పండుగ జరుపుకోకుండా పరీక్ష కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరితో పాటు ఇన్విజిలేటర్లు, టీచర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యార్థులతో పాటు వీరు పండుగకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష వాయిదా వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలుగు ప్రజలకు నూతన సంవత్సరాది అయిన ఉగాది రోజునే ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాగా నవోదయ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. కేంద్ర సెలవుల పట్టికలో ఉగాది పండుగ ఉండదు. దీంతో వారు అదే రోజున పరీక్షను ఖరారు చేశారు. ఒకవేళ మన రాష్ట్రాల అధికారులు ఈ విషయాన్ని మొదట్లోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉంటే తేదీల్లో మార్పు చేసేవారని, కానీ ఇప్పుడు పరీక్ష వాయిదా వేయడం కష్టమని నవోదయ పాఠశాల టీచర్ల సంఘం నేత ఒకరు తెలిపారు. పరీక్ష తేదీని మార్చాలంటే సీఎం స్థాయి వ్యక్తి జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఏపీ జేఏసీ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ నాడు 24/3/2019 ఆదివారం ఉదయం ఏపీ ఎన్జీఓస్ హోమ్ విజయవాడ నందు జరిగింది. ఈ సమావేశంలో ఈ క్రింది అంశాలు చర్చించడమైంది. 28/3/2019 11వ పిఆర్సీ కమిషనర్ గారితో సమావేశం గురించి, రాష్ట్ర ఉద్యోగులకు రావలసిన 2 డిఏ బకాయిల గురించి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ గురించి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు హెచ్ఆర్ పాలసీ గురించి, సిపిఎస్ రద్దు కొరకు భవిష్యత్ కార్యాచరణ గురించి, సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ నందు గల సమస్యల గురించి, గురుకుల ఉపాధ్యాయుల పిఆర్సీ గురించి, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కు పిఆర్సీ గురించి, ఉద్యోగులందరి హెల్త్ కార్డుల సమస్యల గురించి చర్చించడం జరిగింది. మెడికల్ లీవ్ పెడితే రీచెకప్. ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరుతూ మెడికల్ లీవ్ పెట్టిన వారందరినీ రీచెకప్ కు పంపుతామని ఎన్నికల అధికారులు ఆదేశాలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ లీవ్ల కోసం వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది నుంచి దరఖాస్తులు అందుతుండటంతో ఎన్నికల అధికారులు ఈ మేరకు స్పందిస్తున్నారు. ఆ దరఖాస్తులను కలెక్టర్లు ఆయా జిల్లాల మెడికల్ బోర్డులకు పంపుతూ ఆయా సిబ్బంది సమస్యను నిర్ధారించాల్సిందిగా సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలోని టీచర్లు, హెచ్ఎం, ఎంఈఓలు తప్పనిసరిగా ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉంది. కాగా అనారోగ్య కారణాలు, వ్యక్తిగత సమస్యలను చూపుతూ పలువురు సెలవులు కోరుతున్నారు. దీంతో సంబంధిత వ్యక్తులకు తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించి వారు చెప్పినది నిజమా కాదా అన్నది తేల్చిన తర్వాతే సెలవులు ఇవ్వడం, నిరాకరించడం జరగాలని అన్ని జిల్లాల మెడికల్ బోర్డులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
దరఖాస్తుదారు అబద్ధం చెబితే కనుక వివరణ కోరడమే కాకుండా తగు చర్యలు కూడా తీసుకోనున్నారు. కృష్ణా జిల్లాలో 150 నుంచి 200 వరకు సెలవు దరఖాస్తులు నమోదు కాగా ప్రకాశం జిల్లాలో 196 మంది టీచర్లు అనారోగ్యం తదితర కారణాలతో సెలవుల కోసం అర్జీలు పెట్టుకుంటున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో మెడికల్ లీవ్ దరఖాస్తులపై ఎన్నికలు అధికారులు దృష్టి పెట్టారు. పోస్టల్ బ్యాలెట్ 2019 సార్వత్రిక ఎన్నికలకు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒకే ఫామ్ 12ను వినియోగించవచ్చు. ఫామ్ 12తో పాటు ఓటరు కార్డు నకళ్లు, ఎలక్షన్ ఆర్డర్ కాపీ, ఆధార్ కార్డు నకళ్లను దరఖాస్తుకు జత చేయాలి. వాటిపై అభ్యర్థి సంతకం చేసి ఫోన్ నంబర్ రాయాలి. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. గౌరవ ముఖ్య ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ వారికి కృష్ణా గుంటూరు టీచర్ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ నేడు ఎన్నికల విధులు నిర్వర్తించే వారి గురించి ప్రాతినిధ్యం చేశారు. ఏప్రిల్ 11, 2019 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వీవీప్యాట్ అదనంగా చేర్చినందున శాసనసభ, పార్లమెంట్ రెండింటికి 2 చొప్పున అదనపు బరువు ఇరువురే మోయవలసి ఉన్నది. కావున ప్రతి పోలింగ్ స్టేషన్కు 2వ ఏపీఓను నియమించగలరని ప్రాతినిధ్యం చేయడం జరిగింది. పోలింగ్ సమయం పెంచినందున అవి కేంద్రాలకు చేర్చడానికి మధ్య రాత్రి దాటుతుంది. కావున ఏప్రిల్ 12న విధులకు హాజరు కాలేరు. 12వ తేదీన ఆన్ డ్యూటీ ఇప్పించగలరు అని ప్రాతినిధ్యం చేశారు. అదేవిధంగా 3వ రోజు మిడ్నైట్ దాటిన తర్వాత విధులు నిర్వర్తిస్తుందన రెన్యూమరేషన్ 3 రోజులకు ఇప్పించుటకు తగు చర్యలు తీసుకోగలరని ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితా విడుదల. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 24 తేదీ నాటికి రాష్ట్రంలో 3,93,12,192 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటన. జనవరి 11 తర్వాత 25,20,924 మంది ఓటర్లను చేర్చగా 1,41,823 మంది ఓటర్లను తొలగించినట్లు స్పష్టం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42,04,436 మంది ఉండగా విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18,18,016 మంది ఓటర్లు ఉన్నారు. జీఓఆర్టీ నంబర్ 695 డేట్ 25/3/2019 ప్రకారం రెన్యూమరేషన్ రేట్స్ ఈ విధంగా ఉన్నాయి. సెక్టోరియల్ ఆఫీసర్స్ కు 1,500 లంసం, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కు 350 రూపాయలు పెర్ డే, పోలింగ్ ఆఫీసర్స్ కు 250 రూపాయలు పెర్ డే, క్లాస్ 4 ఎంప్లాయీస్ కు 150 రూపాయలు పెర్ డే, ప్యాక్డ్ లంచ్ 100 రూపీస్ పెర్ హెడ్ పెర్ డే. సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల షెడ్యూల్ను కొన్ని మార్పులు చేసినట్లు సంచాలకులు ఆర్ నరసింహారావు వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు. ఏప్రిల్ 25 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా ఏపీ ఎంసెట్ 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం సాధారణ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 10వ తరగతి ఇంటర్ పరీక్షలు మే 1 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 9 నుంచి 13 వరకు జరగనున్నాయి. కొత్త షెడ్యూల్ను apopenSchool.org వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వ్యాఖ్యానించారు. ఉద్యోగులారా తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్న కారణంగా ఓ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు. చందర్లపాడు మండలంలో ఈఓ పిఆర్డీగా పనిచేస్తున్న విఏ విజయ్ కుమార్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించి సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుపై ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. దీంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి కృష్ణ కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని
ఉల్లంఘనకు పాల్పడితే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. పాన్ కార్డ్ ఆధార్ అనుసంధానం. పాన్ కార్డు సంఖ్యను ఆధార్ కార్డుతో అనుసంధానించుకోవడానికి ఆదివారం వరకు మాత్రమే సమయం ఉంది. అనుసంధానం కాని వారి ఐటీ రిటర్న్లు ఫైల్ చేయడం సాధ్యం కాదని ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాదు వారి పాన్ కార్డు కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఐటీ డిపార్ట్మెంట్ పాన్కు ఆధార్ నంబర్ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. సెక్షన్ 139A(2) కింద చట్టబద్ధం చేసింది. పాన్ ఆధార్ల అనుసంధానం అత్యంత సులభం. ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ NSDL, UTI, ITSL ద్వారా అనుసంధానించుకోవచ్చు. మనం ఇచ్చే వివరాల్లో ఏమైనా తేడా ఉంటే మాత్రం అనుసంధానం జరగడం లేదు. విద్యార్థులకు సైకోమెట్రిక్ టెస్ట్. విద్యార్థుల్లో వ్యక్తిత్వాభివృద్ధి, జీవన నైపుణ్యాలను పెంపొందించే క్రమంలో భాగంగా తొలుత వారి సామర్థ్యాలను మదింపు చేసుకునేందుకు ఏప్రిల్ 1-2 తేదీల్లో మానసిక శక్తుల అంచనా పరీక్ష సైకోమెట్రిక్ టెస్టులను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు ద్విగుణీకృతమైన మానసిక శక్తులను అంచనా వేసి వారి అభివృద్ధికి ప్రోత్సహించనున్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ లక్షణాలు, అభిరుచి, సామర్థ్యం, యోగ్యతల ఈ పరీక్షల ద్వారా మెరుగవడంతో పాటు మెదడులో రక్త ప్రసరణ సామర్థ్యాలు వృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. శాస్త్రీయ పద్ధతిలో OMR షీట్ల ద్వారా నిర్వహించనున్న ఈ పరీక్షలు ప్రధానంగా గణితం, సైన్స్ సబ్జెక్టులలో ఉంటాయి. నిర్ణీత తేదీల్లో స్కూల్ HM లేదా టీచర్ల వెసులుబాటును బట్టి 2 గంటల వ్యవధితో కూడిన ఈ పరీక్షను నిర్వహించాలని సూచించారు. జిల్లా కామన్ పరీక్షల మండలి DCEB ఈ పరీక్షలను టీచర్ల సహకారంతో నిర్వహిస్తోంది. సైకోమెట్రిక్ టెస్టుల ప్రశ్నాపత్రాలను CSE వెబ్సైట్ నుంచి ఈ నెల 30వ తేదీన స్కూల్ HMలు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నాపత్రాలను ముద్రించడం గాని లేదా పరీక్షలు జరిగే రోజుల్లో డిజిటల్ స్క్రీన్పై ప్రదర్శించడం గాని టెస్ట్ నిర్వహించాలి. జవాబులతో కూడిన OMR షీట్లను స్కానింగ్ నిమిత్తం రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ రాష్ట్ర కార్యాలయానికి పంపించవలసి ఉంటుంది. వేతన సవరణలో న్యాయం చేయండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణలోనైనా న్యాయం చేయాలని PRC కమిషన్ చైర్మన్ అశుతోష్ మిశ్రాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఏపీ జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు అశుతోష్ మిశ్రాలతో గురువారం చర్చలు జరిపారు. ఉద్యోగులకు మెరుగైన వేతనాలు అందించడంతో పాటు ఈ వేతనాలను 2018 జూలై 1 నుంచి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 10 పరీక్షా పత్రం లీకేజీపై సమగ్ర నివేదిక. పరీక్షను రద్దు చేయం విశాఖ DEO. విశాఖ జిల్లా రోళ్లుగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్ర పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణికి సమగ్ర నివేదిక పంపించినట్లు విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి బి లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం DEO కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులతో ఈ విషయమై చర్చించారు. పరీక్ష ప్రారంభానికి ముందు ప్రశ్నాపత్రం బయటకు రాలేదని, ఉదయం 11:30 తరువాత వాట్సాప్ ద్వారా వెళ్ళినట్లు గుర్తించామన్నారు. పరీక్ష ముగియడానికి 30 గంట సమయం ఉందనగా ఈ వ్యవహారం వెలుగు చూసినట్లు చెప్పారు. లీక్ అయినట్లు భావిస్తున్న ప్రశ్నాపత్రం 2 ఉపాధ్యాయుల చరవాణులకే వెళ్ళింది తప్ప బయటికి వెళ్లలేదన్నారు. అందువల్ల సంబంధిత పరీక్షను రద్దు చేయడం గాని వాయిదా వేయడం గాని జరగదని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. పట్టభద్రుల MLCలుగా లక్ష్మణరావు, ఐవి. మొదటి ప్రాధాన్యంలోనే గెలుపు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల MLC ఎన్నికల ఫలితాలు. పట్టభద్రుల MLC ఎన్నికల ఫలితాలు తేలాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి PDF అభ్యర్థి కె లక్ష్మణరావు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి PDF తరపున పోటీ చేసిన ఐ వెంకటేశ్వరరావు విజయం సాధించారు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే ప్రత్యర్థులపై వీరి విజయం కైవసం చేసుకున్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల MLCగా గెలుపొందిన KS లక్ష్మణరావుకు గురువారం జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ డిక్లరేషన్ అందజేశారు. పట్టభద్రుల MLC ఎన్నికల్లో మొత్తం 149,319 ఓట్లు పోలవగా 13 రౌండ్లలో లెక్కింపు కొనసాగింది. ప్రతి రౌండ్లోనూ లక్ష్మణరావుకు 3,000 పైగా ఆధిక్యం లభించింది. మొదటి ప్రాధాన్య ఓట్లు
లెక్కింపు పూర్తయ్యేటప్పటికి లక్ష్మణరావుకు 80,670 ఓట్లు రావడంతో విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి నూతలపాటి అంజయ్యకు 12,550 ఓట్లు వచ్చాయి. సమస్యల పరిష్కారానికి పోరాటం. కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని, వాటిని కూడా అభివృద్ధి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని లక్ష్మణరావు తెలిపారు. గోదావరి జిల్లాల నుంచి ఐవి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో పీడీఎఫ్ తరపున పోటీ చేసిన వెంకటేశ్వరరావు విజయం సాధించారు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే ఆయన ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డిపై గెలుపొందారు. ఈ నెల 22న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్లను తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో ఈ నెల 26 నుంచి లెక్కిస్తున్నట్లు తెలిసిందే. పోటీల్లో 46 మంది అభ్యర్థులు నిలవడంతో 28 రౌండ్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసిన ఎన్నికల అధికారులు 3వ రోజు మధ్యాహ్నానికి విజేతను ప్రకటించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఈ నియోజకవర్గంలో మొత్తం 2,93,794 ఓట్లు నమోదు కాగా 1,92,024 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13,852 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మిగిలిన 1,78,172 ఓట్లలో పీడీఎఫ్ అభ్యర్థి వెంకటేశ్వరరావు గారికి 98,193 ఓట్లు సాధించగా మరో అభ్యర్థి నల్లమిల్లి శేషారెడ్డి 38,124 ఓట్లు దక్కించుకున్నారు. వెంకటేశ్వరరావు 60,069 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆయనకు ధృవీకరణ పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లాలో 14 మంది హెచ్ఎంలకు సంజాయిషీ నోటీసులు. డిజిటల్ తరగతి గదుల వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 14 మంది ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు వెల్లడించారు. సంజాయిషీ నోటీసులు అందుకున్న ప్రధానోపాధ్యాయులు 6 రోజుల్లోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలోని ఐటీ సెల్ జాయింట్ డైరెక్టర్ జి నరసింహారావు జిల్లాలోని 40 ఉన్నత పాఠశాలలో అమలు జరుగుతున్న పాల్ ల్యాబ్ ప్రోగ్రాంను, డిజిటల్ తరగతి గదులు, వర్చువల్ తరగతి గదుల వినియోగం, ఈ హాజరును పరిశీలించారు. వీరి పరిశీలనలో జిల్లాలోని 14 ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి నెలలో పాఠశాలలో జరిగిన రోజుల్లో అన్ని రోజులు కలిపి డిజిటల్ తరగతి గదులను కేవలం గంట మాత్రమే వినియోగించినట్లు జాయింట్ డైరెక్టర్ గుర్తించారు. విద్యార్థులకు మెరుగైన బోధన కోసం లక్షలాది రూపాయలు వ్యయం చేసి పాఠశాలలో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేసిన సంబంధిత ప్రధానోపాధ్యాయులు, నోడల్ టీచర్లు తరగతి గదులు వినియోగించడంలో విఫలమయ్యారని ఆయన ఆగ్రహించారు. వెంటనే ఈ 14 మంది ప్రధానోపాధ్యాయులకు సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని సూచించగా డిఓ సుబ్బారావు వీరందరికీ నోటీసులు జారీ చేశారు. ఎస్ఏ పరీక్షల టైం టేబుల్ సవరణ. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించనున్న సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల టైం టేబుల్ను తాజాగా సవరించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వాస్తవానికి ఈ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీన ప్రారంభం కావాల్సి ఉండగా సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 13 నుంచి ప్రారంభమవుతాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారము ఏప్రిల్ 13 నుంచి 22వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.